నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సీనియర్ వైద్యాధికారిని ఓల్డ్ రిమ్స్ రూమ్ నెంబర్ 16 నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు భ్రమరాంబ. నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు గారు, కమిషనర్ గారు మరియు మన స్టేట్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ కలిసి ఒక ప్రోగ్రామ్ని మాసోత్సవాలుగా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ రూపకల్పన ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ కూడా ఆయుర్వేదం ఒక వైద్యం ఒక విలువల్ని, దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వాడే విధంగా తయారు చేయాలి దేశాన్ని అన్న ఉద్దేశంతో మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. కానీ మన జోన్ 26వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి వచ్చే నెల 25 వరకు ముగుస్తుంది. ముఖ్యంగా మన జోన్ ద్వారా జరిగే కార్యక్రమాల్ని మీకు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రాంతీయ ఉప సంచాలకులు గారు పూర్తిగా తెలియజేస్తారు. నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరగబోతున్నటువంటి కార్యక్రమాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏమిటంటే మనము ప్రతిదినము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి అని తెలియజేసే కాన్సెప్ట్. మన శరీర తత్వం మనకు తెలియాలి. మనం ఏ ప్రకృతిలో ఉన్నాము అంటే వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత, త్రిదోషాలతోటి కూడిన శరీరమా అని తెలిస్తే దాని ప్రకారంగా మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా ఇవ్వాలి మందులు అంటే మీకు ఒక సెల్ ఫోన్ ద్వారా మేము అది ఆండ్రాయిడ్ సిస్టమ్ కానీ లేదు స్మార్ట్ ఫోన్ సిస్టమ్ కానీ ఐఫోన్ సిస్టంలో కానీ మీకు ఒక యాప్ని మేము మీ ఫోన్ ద్వారా మా దగ్గరికి వస్తే మేము మీ ఫోన్ ద్వారా దాన్ని మీకు డౌన్లోడ్ చేసి దాంట్లో మీకు 16 నుంచి 22 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ మీరు అయిపోయిన తర్వాత ఒక స్లోగన్ ఉంటుంది. ఆ స్లోగన్ని మీరు ఏమని చెప్పాలంటే మేము ఆయుర్వేదాన్ని ఆమోదిస్తాం, ఆయుర్వేదాన్ని ఆచరిస్తాము అని ఒక నినాదానితో ముగిస్తాము. ఎప్పుడైతే ఆ నినాదాన్ని ముగించేసిన తర్వాత మీకు కొద్ది రోజుల తర్వాత ఒక సర్టిఫికేట్ లాంటిది వస్తుంది. దానిలో మీ శరీర తత్వం మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీకు దాని ద్వారా ఏం తెలుస్తుందంటే ఏం తీసుకోవాలి మందులు, ఏం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తినాలి, మన శరీరానికి ఏ ఋతువులో ఎలాంటి ఆహారాలు తింటే బాగుంటుంది అని మీకు పూర్తిగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక మీకు ఎటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది ముఖ్య ఉద్దేశం. ఇది ప్రతి మండలంలో కూడా జరగబోతుంది. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులందరూ కూడా ఈ కార్యక్రమాలని చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఈ ఆండ్రాయిడ్ వర్షన్లో తమ యొక్క పేర్లను నమోదు చేసుకొని మీ యొక్క శరీర తత్వాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మీకు ర్యాలీలు కూడా జరుగుతాయి, కొన్ని డ్రామా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం మేము. అప్పుడు అందరూ కూడా పాల్గొని మీరు వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మేము చేసే కార్యక్రమాలు ముఖ్యంగా ఏ రోజులు చేస్తామో అవుట్ సైడ్ వచ్చి ర్యాలీ ద్వారా అయితేనేమి ప్రదర్శనల ద్వారా కానీ మీకు తెలియజేసే రోజులు ఏమిటంటే 26వ తారీఖు, 29వ తారీఖు, వచ్చే నెల 4వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 18వ తారీఖు, 23వ తారీఖు, 25 కూడా చేసే అవకాశం. 24 తారీఖు వరకు మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. 25 మళ్ళా మీరు ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు, ఎంతమంది దీన్ని ఉపయోగించుకున్నారు మీకు మళ్ళీ తెలియజేస్తాం. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మేము కోరుతున్నాము.